చప్పట్లు కొడుతూ అందరము సంతోషముగా దేవుని సన్నిధిలో దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈరోజు సంతోషంగా ఉన్నారు అనగా వెంటనే చిరునవ్వు వచ్చింది. ఇంతసేపు రాలేదు మరి
కదా దేవుని స్తుతించి దేవుని ఆరాధిస్తున్నాం, పాటల ద్వారా ఆయనను వర్ణిస్తున్నాం, ఆయన చేసిన మేల కొరకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం కదా. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పేటప్పుడు సీరియస్గా పోయి థ్యాంక్ యూ అని అంటామా? ఎట్లా అంటాము? థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా థ్యాంక్స్ చెప్పేటప్పుడు, వందనాలు. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా సంతోషంగా దేవుని స్తుతించి ఆరాధించవచ్చు. ఒక నూతనమైన పాట ఉన్నది, నాకు తెలిసి అందరికి వచ్చు అనుకుంటా. ఏమైనా చేయగలవు, కథ మొత్తము మార్చగలవు. ఈ పాట వింటున్నప్పుడు చాలా మంది జీవితాల్లో చాలా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, చాలా మందిని ఈ పాట ప్రభావితం చేసింది అని అంటున్నారు. కాబట్టి ఈ పాట రాసిన వ్యక్తి గురించి మనం ఏం ఆలోచిస్తాము అంటే ఆయన జీవితంలో అది అనుభవించినాడు కాబట్టి ఆయన అది రాశాడు అని మనం అనుకుంటాం కదా. ప్రతి పాటకు అదే విధంగా అనుకుంటాం, ఆయన అనుభవాల్లోంచి వచ్చిన పాట అని. నేను కూడా అదే అనుకున్నాను. కానీ నిన్నటి దినంన మరి ఆ బ్రదర్ ఎవరైతే ఆ పాట రాశారో ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఇది నేను నా అనుభవపూర్వకంగా రాసింది కాదు, దేవుని వాక్యాన్ని రాశాను. ఆ దేవుని వాక్యమే ప్రజలను మారుస్తుంది, దేవుని వాక్యమే ప్రజలకు ధైర్యం ఇస్తుంది, దేవుని వాక్యమే ప్రజలను స్థిరపరుస్తుందని. కాబట్టి ఆ మూల వాక్యం ఒకసారి చదువుకుందామా మనము. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ వాక్యం ఎంతమంది నమ్ముతున్నాం? నమ్మిన వారు వెంటనే ఆమెన్ చెప్పేసినారు. కాబట్టి అందరం ఒకసారి చెప్పేద్దాం, మళ్ళొకసారి ఆమెన్. కొంతకాలము శ్రమ పడినను ఉంటాయి శ్రమలు, ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు ఉంటాయి. కానీ తానే మిమ్మును పూర్ణులుగా చేయను. పాట కాదు మనల్ని పూర్ణులు చేసేది, పాట విశ్వాసాన్ని పెంచుతుంది మనలో. కాబట్టి ఆ పాట వాక్యానుసారంగా రాయబడ్డది కాబట్టి ఇప్పుడు మనం పాటను బట్టి ప్రభావితం అవ్వడం కాదు, కానీ ఆ వాక్యమును బట్టి మనం ప్రభావితం కావాలి. వాక్యం అనే వాగ్దానాన్ని చేతిలో పట్టుకొని, ఎందుకంటే దేవుని వాక్యము ఆయన మాట నుంచి వచ్చి ప్రతి మాట పొల్లైనను తప్పిపోదు కదా. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి దేవుడు ఆయనే నన్ను పూర్ణులుగా చేస్తాడు, ఆయనే నన్ను స్థిరపరుస్తున్నాడు, ఆయనే నన్ను బలపరుస్తాడని విశ్వాసంతో అందరం కలిసి పాట పాడదామా? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా. ఏమైనా విశ్వాసముతో కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దేవుడు నన్ను ఒక ఉద్దేశంతో సృష్టించినాడని ఎంతమంది నమ్ముతున్నాం కదా. మనకు ఒక కథ అన్నది ఆయన ముందే రాసేశాడు కదా. మన పట్ల ఒక చిత్తం అంటూ ఒకటి ఉన్నది.
అయితే మనం ఏం చేసినామంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ నేను ఈ గమ్యానికి చేరాలి అని దేవుడు మన కొరకు నియమిస్తే మనం కొన్ని తప్పటడుగులు వేస్తూ ఇటువైపు వెళ్తున్నాం కదా. కొన్నిసార్లు అందుకే శ్రమలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ, ఎందుకు అంటే అది మనం తీసుకున్న తీర్మానం, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మన ఆలోచన విధానాన్ని బట్టి మనం తప్పటడుగులు వేస్తూ ఆయన కథలో కాకుండా మన సొంత కథ మనం రాసుకుంటూ వెళ్ళిపోయాం. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కొంత మట్టుకు మనం ఉన్నాము, మన కథలోనే ఉన్నాము, ఇంకా ఆయన కథలోకి రాలేదు. ఇంకా కొన్ని కథలు ఎట్లా అంటే ఇతరులు మన గురించి చెప్పే కథ కదా, పలానా వ్యక్తి గురించి వాళ్ళ స్టోరీ నీకు తెలుసా అని వాళ్ళు కొన్ని కథలు చెప్తారు మన గురించి. కానీ ఏ కథ అయినా కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉంటున్నాడు. ఇంకొక వచనం చదువుదాము. ఇర్మియా గ్రంథం 18:4 కుమ్మరి జిగట మంటితో చేస్తున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చేతిలో నుంచి అది విడిపోయినా దాన్ని తీసుకొని మరి ఒక కుండ, అంటే అదే కుండను మళ్ళీ చేయలేదు, మరి ఒక కుండ అంటే నూతన పరిచినాడు, వేరొకటి మార్చేసినాడు అనమాట ఆ కుండ రూపమును. ఎందుకంటే అనుకున్న విధంగా జరగడం లేదు కాబట్టి ఇంకొక నూతన రూపం ఇచ్చాడు. కాబట్టి ఒకవేళ నేను ఇక్కడున్నాను, దేవుడు నా కథ అక్కడ రాసి ఉంచాడు, నేను అక్కడ చేరాలని, కానీ నేను ఇక్కడ వచ్చాను, అప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏంటన్నాడు, నువ్వు మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి అనడం లేదు, నువ్వు అక్కడే ఉండు, నేనే నీ కథను మార్చేస్తాను, అక్కడ నువ్వు ఏ స్థితిలో అవుతున్నావో ఆ స్థితికి తగినట్టుగా నీ కథను నేను మార్చేస్తాను అంటున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నాము? అందరం కలిసి పరమ కుమ్మరి అయిన ఆయన చేతిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మన జీవితాలను ఆయనకు సమర్పించేస్తే ఆయనకు తగినట్టుగా ఇప్పుడున్న పరిస్థితినే ఆయన మార్చేస్తాడు. నూతన మన కథలను ఆయన మార్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి విశ్వాసంతో అందరం కలిసి పాడదామా? సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. పాడదాము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మరొకసారి సర్వకృపానిధి
పెట్టువాడు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్వరముతో